एंटरटेनमेंट एंटरटेनमेंट एंटरटेनमेंट। हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो गई। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो गई। तो क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो बचना ए हसीनो लो मैं आ गया। हे बचना ए हसीनो लो मैं आ गया। हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा है यारों से जुदा। हे बचना ए हसीनो लो मैं आ गया। हे बचना ए हसीनो लो मैं आ गया। हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा है यारों से जुदा। Will you sing with me? Disco, 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 disco. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. जिंदगी मेरा गाना, मैं इसी का दीवाना। तो झूमो तो नाचो और मेरे साथ नाचो। Go! I am a disco dancer. Hey! I am a disco dancer. उसे जहां से मिटा मुकाबला मुकाबला लैला ओहो लैला मुकाबला सुभान अल्लाह लैला ओहो लैला
Oh God, one more remix. दिल धड़काए और सीटी बजाए, दिल धड़काए सीटी बजाए, बीच सड़क पे नखरे दिखाए सारे हो करके इशारे, हो लड़की हो लड़की ओ लड़की आंख मारे ओ लड़की आंख मारे ओ लड़की आंख मारे। दिखा दूं तुझे मेरा वाला डांस, यह मेरा वाला डांस, तो नाचू। यह मेरा वाला डांस, तो नाचू। यह मेरा वाला डांस। Musical journey through ages Tiny tots with huge round of applause. on Retro to Metro. గుడ్ రా, హవ్ అబౌట్ యూ? ఇంకా రివిజన్ టెస్ట్ ఎలా రాసావు? గుడ్ రా, బాగానే రాసా, బట్ ఇంకా మార్క్స్ బాగా రావాలి. మన స్కూల్లో యాన్యువల్ డే రిహార్సల్స్ అన్నీ మిస్ అయినాం కదా. అవును, బట్ ఫైనలీ టుడే ఈస్ గ్రాండ్ ఫెస్టివల్, మన స్కూల్ యాన్యువల్ డే. ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. అవును, ఇక్కడ చిన్నపిల్లలు రెట్రో టు మెట్రో ఫైల్స్ టీమ్ చేస్తున్నారట. అవునరా, మనం అసలే రిహార్సల్ పీరియడ్స్ అన్నీ మిస్ అయ్యాం. మరి ఇప్పుడు చూసేద్దామా? రావోయి సందమామ మా వింత గాథ వినుమా, రావోయి సందమామ మా వింత గాథ వినుమా, రావోయి సందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. ఎల్లువతి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలకి వెళ్ళు పూలే ఎండి గిన్నెల ఏనమ్మో, కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే. ఓరయ్యో నావయ్యో ఆగడల పిల్లోడ నాతో గాడా, నీడరంట నీదే లేరా పుల్లోడా. ఆహా,
ఎంత బాగా చేశారో కదా. ఎంతైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సిగ్నేచర్ స్టెప్సే వేరసలు. ఆకు చాటు పిండి తడిసే కొమ్మ చాటు పువ్వు తడిచే ఆహా 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 ఆహా. మరి నెక్స్ట్ ఏంటి? ఇంకెవరు, మన బాస్ జనరేషన్ చూడొద్దా? అన్నయ్య లేకపోతే ఎలా? చూసేద్దాం. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా. ఆట కావాలి, పాట కావాలి, రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, మానేదిట్టా గురువాది నా హాబీ. ఊపై ఒళ్ళే చేసే డ్రిల్లే, భూగోళం మదిరేలా కదం తొక్కాలే. స్వీట్ కావాలా, హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. స్వీట్ కావాలి, హాట్ కావాలి, రాసిస్తే బజార్లో ప్లాట్ కావాలి. మాస్టర్ ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి. Dear parents, please get up the energy of our children with huge round of applause. పాల పిట్టరు బయట పట్టరు. అర్రే 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 కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. పాల పిట్టరు బయట పట్టరు. గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు. బొట్టు గిట్టు పెట్టబంటే ఊరుకొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. ఓహో సూపర్ అసలు. REMO రెమో టీం వీళ్ళు అదరగొట్టేశారు. ఇంకా ఇంకా అంటావేంటి, ఇప్పుడు మెట్రో అనే ఒక టీం వస్తుంది మడతపట్టే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అటు చూడు. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? రమణా లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడతాది. కుర్చీని మార్తా పెట్టి నిన్ను కోసుకుంటా ఇయ్యాలా, పోయి మీన మరికింద మసాలా. చెలికూనా వయసాకు ఇస్తారయాలా, కసి మీన తొలి విందులియాలా. కిలికిలియే కిలికిలియే కిలికిలియో, కిలికిలియే కిలికిలియే. Dear parents, we expect a big round of applause to encourage the kiddos. Yes, a big round of applause. మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. Bring the action. Pushpa 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 Raj 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 pushpa 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 Raj. అస్సలు తగ్గేదేలే. ఓ
మై గాడ్, Wow. నిజంగానే మడత పెట్టేశారుగా. కానీ అన్ని టీమ్స్ వాళ్ళు అందరినీ కవర్ చేస్తే ఎంత బాగుంటుంది, అద్దరిపోద్ది అసలు. చూడు చూడు వచ్చేస్తున్నారు. ఏమనుకున్నావు మన సేజీస్ అంటే? లాస్ట్ టచ్ అవ్వకపోతే ఎలా? జర దేకోనా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. చుమ్ 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 లల చుమ్ లా 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 లా. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నవో నవో నవరి గజులు, నవో నవో నవరి గజులు, ఎత్తు గొలుసులు, ముక్కు పొడకలు, నడుము సన్న నాగరాలు, ఎవరు గని బాగో అబో 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 బేడ పరక టిక్కి ఏ మల్లె అవుతోడల్లగా సో సూట్ బూట్ సూరే రామే ఎయల కొట్ట దంచ లాగ్ బిగ్ బిగ్ లాగ్ హై కోట్ హై. కొంచెం అంగే పారు కన్నా. Hey, don't stop dancing. Ponakalu loading. Don't stop dancing. Ponagalu loading. This is not a mass song. This is mega mass Stop song. clapping. Don't stop clapping. They didn't stop dancing. So come on. Continue the clapping. Encourage the children. Never before, ever after. అంతేగా అంతేగా. ఇది కదా విజువల్ ఫీస్ట్ అంటే. వన్స్ మోర్ అనే పర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలు. అరే పిల్లలే ఇంత బాగా చేస్తే ఇంకా పెద్దవాళ్ళు ఇంకెంత బాగా చేస్తారో కదా. కదా. ఎందుకు లేటు? పద పద అలా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. वाओ, क्या शानदार प्रस्तुति थी. ऐसा लगा जैसे पुराने सुनहरे दौर से लेकर आज के धमाकेदार गानों से कई दशकों का मनोरंजन. వేచాను నీరాకకై. ఆహా, రెట్రో టు మెట్రో నుంచి కాసేపు అందరం జానపద ప్రపంచానికి వెళ్ళొద్దామా? ఓ, నాకు కూడా చూడాలని ఉంది దివ్య. చూసేద్దాం మరి. విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగోని మా కోవల పోలి రే అంగణే మా బాగే ఖుషి రే. విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగోని మా కోవల పోలి రే అంగణే మా బాగే ఖుషి రే. ఆయో ఝరలో ఝరెరో దాడో ఫూల పూటన మోరెరో దాడో కేతవాడి హరో భరో ధూమ నాచ తాండో పెడో. కుమారి రో కాతరే రో దాడో వద గద మధీజర మేరో. ధిమి 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 నాచ్ జరా ధిమి నాచ్ ఏ యాడి జోడి మేడి రో నాచ్. ధిమి ధిమి నాచ్ జరా ధిమి నాచ్ ఏ బాయి మేళి భేళి రో నాచ్. ధిమి ధిమి నాచ్ జరా ధిమి నాచ్ ఏ యాడి జోడి మేడి రో నాచ్. ధిమి ధిమి నాచ్ జరా ధిమి నాచ్ ఏ బాయి మేడి భేళి రో నాచ్.
దేంట్లో తగ్గేటట్టు లేరు కదా. ప్రార్థనా గీతం నుండి శాస్త్రీయ నృత్యము, తరువాత డిస్కో డాన్స్ నుండి జానపదం వరకు చక్కగా స్టేజిని ఇరగదీశారు. अधूरा ख्वाब तो नींद कैसे आए रातों में. अभी आधी खेली तूने बाजी, अभी चोटें दिल की ताजी ताजी, अभी दिल को है करना राजी. तेरे हौसलों ने पानी है मन. చీకట్లో డెక్కల జడి, అగ్గిరవ్వని ఆర్పిన సుడి, వేటకొచ్చిన వీరుడు మరి, అష్టదిక్కుల గంటల సడే. చిమ్మ చీకట్లో డెక్కల జడి, అగ్గిరవ్వని ఆర్పిన సుడి, వేటకొచ్చిన వీరుడు మరి, అష్టదిక్కుల గంటల సడే. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా. కానీ కానీ ఈ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ మూడించాలికా. కోరే భవికకి బాటవేయి జారే జారే ధారే కంట మాని స్వేదం తగ్గేనంట. ఆబలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా. ఏరై పారై తీరాలి వల్ల కాదన్న వాళ్ళ
నోళ్ళ ఊహించాలిక కోరే భవితకి బాటవి చారే చారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట అవలంటే ఊరుకోక శక్తి నీవని సాటి పాయముకి పదులుని Oh, run me up, I'm on the clock. Put me on top, everybody drop. जिंदा है तो प्याला पूरा भर ले कच्चा टूटे चूरा कांच कर ले जिंदगी का ये घड़ा ले एक सांस में चढ़ा ले हिचकियों में क्या है मरना पूरा मर ले कोयला काला है चट्टानों ने पाला है अंदर काला बाहर काला पर सच्चा है सारा कोयला काला है चट्टानों ने पाला है अंदर काला बाहर काला पर सच्चा है सारा जिंदा है तो प्याला पूरा भर ले कच्चा टूटे चूरा कांच कर ले कच्चा टूटे चूरा कांच कर ले ਨਾਲੀਆਂ ਧੁੰਮਾਂ ਪੈ ਗਈਆਂ ਤੂੰ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ ਤੈਨੂੰ ਦੇਖ ਕੇ ਹੋ ਕੇ ਮਰਦੇ ਨੇ ਖੜੇ ਚੌਂਕਾਂ ਵਿੱਚ ਸਿਪਾਹੀ ਨੀ ਢੋਡੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ ਢੋਡੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ ਜੋ ਦਾਗੇ ਚੰਨ ਦੇ ਟੁਕੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ ਕੋਰੇ ਮੁਖੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ ਕੋਰੇ ਮੁਖੜੇ ਤੇ దివ్య నువ్వు మొదట్లో ఆ పాట ఎందుకు పాడావో ఇప్పుడు అర్థమయ్యింది. నిజంగానే మన బాల్యం మళ్ళీ రాదు. ఆ చిన్నారులు మన బాల్యాన్ని గుర్తు చేశారు. వారికి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. Infrastructures in Gurgaon as well as key position at global giants like HSBC and Honeywell. And here they go presenting the sapling to Sir with a huge round of applause. Thank you, sir. And here they go. Not a token of gratitude. The sapling is also there. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి ఈరోజు మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం సేజ్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో భాగస్వాములను అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు ఎడ్యూటెక్ అని హైటెక్స్లో ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ మన హైదరాబాదులో తర్వాత మొత్తం భారతదేశం నుంచి కూడా చాలామంది ఈ విధంగా టీచింగ్లో ఉన్నవారందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్లకు నేను అక్కడ కూర్చొని కొంతసేపు అయిన తర్వాత నేను వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళుతున్నారు అన్నారు. అంటే నేను సేజ్ స్కూల్ కార్యక్రమానికి వెళుతున్నారంటే అందరూ ముక్త కంఠంలో చెప్పిన మాట అది ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన స్కూల్ అని వారందరూ చెప్పడం జరిగింది. ఎంతో ఆనందించాను.
ముఖ్యంగా చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళు సీతా మహాలక్ష్మి గారి స్టూడెంట్స్ వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఈసీఐఎల్ స్కూల్లో ఆవిడ పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు, ఆవిడ ఖచ్చితంగా కనిపిస్తారంటే నేను ఇక్కడ దిగిన తర్వాత మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఆవిడ ఎక్కడున్నారు అని చెప్పేసి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్ నడుస్తుందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అటువంటి వ్యక్తులకి సమాజం ముందుండాలి, సమాజం బాగుండాలి, దేశం ముందుకు వెళ్ళాలి, దేశంతో పాటు మన పిల్లలు కూడా బాగా ఎదగాలి అన్న భావనలతో ఉన్నవారు. కాబట్టి ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సేజ్ స్కూల్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళుతూ పెద్ద తరంలో ఉన్నవాళ్ళు చిన్న తరంలో ఉన్న వాళ్ళని మార్గదర్శనం చేస్తుంటారు. ఆ విధంగా చైత్ర గారు ఈరోజు చక్కగా ఒక మంచి ప్రిన్సిపాల్ రూపంలో ఈ స్కూల్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రోహిత్ రెడ్డి గారికి, తర్వాత ఈఎస్ నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ మార్గదర్శనంలో ఈ స్కూల్ ముందుకు నడుస్తుంది. ఈరోజు కార్యక్రమానికి నాతో పాటు ఒక గెస్ట్గా విచ్చేసిన మా ఆప్తులు మిత్రులు సురేష్ గుప్తా గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. సమాజం పర్యావరణం బాగుండాలని ఎప్పుడూ తహతాలాడుతుంటాడు ఆ వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సభకు పరిచయం చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సేజ్ స్కూల్ ఇన్విటేషన్ రాగానే నేను చూస్తుంటాను మామూలుగా ఈ స్కూల్ గొప్పతనం ఏంటి అని. ఈ స్కూల్ గొప్పతనంగా ఇది నాకు చాలా నచ్చింది. ఇక్కడ మీరు ఇచ్చిన ఎంబ్లం, ఇందులో పైన రాసిన్నారు భారత్ ఏక్ సోనేకి చిడియా, భారతదేశం ఒక అద్భుతమైన బంగారు లాంటి ఒక పక్షి లాంటిది అన్నది ముఖ్యంగా రాశారు. దీని గురించి చదివినప్పుడు భారతదేశంలో ఎన్నో విషయాల్లో భారతదేశం ముందుంది. మీరు చూసుకుంటే ఇందులో ఆర్థిక సంపద, సాంస్కృతిక సంపద, ఆధ్యాత్మిక సంపద ఇదంతా కూడా భారతదేశం యొక్క మూలభూతమైన సంపద ఇది. కాబట్టి అటువంటి భారతదేశాన్ని ఒక బంగారు పక్షిగా మనం అందరం కూడా అభివర్ణిస్తుంటాం. సేజ్ స్కూల్లో వాళ్ళ లోగోలో ఉన్న ఈ విషయం చాలా గొప్ప విషయం, అది బాగా ఆకర్షించింది నన్ను. ఆ తర్వాత యువశక్తి, ది ఎరా ఆఫ్ రెవల్యూషన్. ఎందుకంటే ఏదైనా దేశం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా యువశక్తిని మనం తయారు చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా తర్వాత ఈ పిల్లలలో నేను ఇంతవరకు చాలా స్కూల్స్కి వెళ్ళాను, కానీ యాన్యువల్ రిపోర్ట్ ఇంత పెద్దగా నేను ఎక్కడ చూడలేదు. చాలా స్కూల్స్కి వెళ్ళాను కానీ యాన్యువల్ రిపోర్ట్ సుమారుగా 6 మంది వచ్చి చదివారు ఇక్కడ. అంటే నేను ఏ గొప్పగా చెబుతున్నానంటే మనం ఏం చేస్తున్నాము స్కూల్లో అన్నది అందరికీ తెలియాలన్న దృష్టిలో నేను అన్ని చేస్తే కానీ అంత రిపోర్ట్ ఇవ్వలేను అన్నది చాలా నచ్చింది. చైత్ర గారు మరియు సీతా మహాలక్ష్మి గారు, నాయుడు గారు, రోహిత్ గారు, మీరందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ప్రతి స్కూల్లో కనుక ఇన్ని కార్యక్రమాలు జరిగితే మళ్ళా భారతదేశం ఖచ్చితంగా సోనేకి చిడియా అవుతుందన్నది నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు. కాబట్టి యువశక్తిని తయారు చేయడం, వికాస్ విజ్ఞాన్ ఇది కూడా రాశారు అక్కడ. ఎందుకంటే భారతదేశం యొక్క ప్రగతి కానీ ఏదైనా దేశ ప్రగతి కానీ ఆ దేశం విజ్ఞానం దిశగా వెళితే తప్ప ఆ దేశం ప్రగతికి వెళ్ళదు. అందుకనే ఈరోజు కార్యక్రమాలు చూస్తున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు వారు అందువల్ల విద్యార్థులకు ఈ విధంగా జ్ఞానాన్నిచ్చి వాళ్లను అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడానికి ఈ స్కూల్ చేస్తున్న అద్భుతమైన ప్రయోగం. అందువల్ల ఇప్పుడు నేను పేరెంట్స్ దగ్గరికి వస్తాను. స్కూల్ ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చింది, మరి పేరెంట్స్గా మీరెంత రిపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. వచ్చే యాన్యువల్ డేకి మీరందరూ కూడా మీ రిపోర్ట్ తీసుకురావాలి. మీరు ఇంటిలో పిల్లలను ఏ విధంగా తయారు చేస్తున్నారన్నది మీ అందరి యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలుస్తారో అప్పుడు అద్భుతమైన భారతీయులు తయారవుతారన్నది మనకు చరిత్రలో ఉదాహరణలు ఉన్నాయి. ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను నేను. నరేంద్రుడు అని ఒక చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి దేవి. వీరిద్దరూ ఆ పిల్లవాడిని చాలా చక్కగా పెంచుతున్నారు. ఆ పిల్లవాడి కోరిక ఒకరోజు అడిగితే స్కూల్లో ఏమన్నాడంటే ఆ పిల్లవాడు, నువ్వు ఏమవుతావు పెద్దగా అంటే, నేను పెద్దగా అయిన తర్వాత నేను జట్కావాలా అవుతాను అన్నాడు.
ఎందుకంటే ఆ పిల్లవాడు రోజు ఇంటి నుంచి స్కూలుకు జట్కాలో వెళ్ళేవాడు. ఆ జట్కా తోలే వ్యక్తి చాలా గొప్పవాడు, కాబట్టి నేను జీవితంలో జట్కావాలా అవుతాను అన్నాడు. అది ఆ తల్లికి తెలిసింది. ఈ విధంగా పిల్లవాడు జట్కావాలా కావాలనుకుంటున్నాడంటే ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి అక్కడ కూడా ఒక జట్కా చూపించింది. ఆ జట్కాకు 4 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాల మీద నడిపే శ్రీకృష్ణుణ్ణి చూపించి ఈ విధమైన జట్కావాలాగా నువ్వు తయారు అవ్వాలని ఆ అమ్మ ఆ పిల్లవాడికి చెబితే ఆ పిల్లవాడు బ్రహ్మాండంగా తయారయ్యాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే పిల్లలను మలచడం, పిల్లల యొక్క ఆలోచనలను ముందు తరాలకు ఉపయోగపడే విధంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి ఒక అద్భుతమైన గురువు దొరికాడు. ఆయన పేరు రామకృష్ణ పరమహంస. కాబట్టి ఈ తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుడిగా గురువుగా రామకృష్ణ పరమహంస, వీరిద్దరూ కలిస్తే ఆ నరేంద్రుడనే పిల్లవాడు స్వామి వివేకానందగా మారాడు. కాబట్టి మరి అందరూ ఆలోచించాల్సింది, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని సక్రమంగా చూసుకోకున్నా కూడా ఆ పిల్లవాడు వివేకానందుడు కాలేకపోయేవాడు. ఆ పిల్లవాడికి కేవలం రామకృష్ణ పరమహంస ఒక్కడే దొరికి తల్లిదండ్రులు సక్రమమైన పాత్ర వహించకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండేవాడు. కాబట్టి వీరిద్దరి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరినిర్వాణం డిసెంబర్ 6వ తారీఖు. చిన్న పిల్లవాడు భీమ్, వాళ్ళ నాన్నగారి పేరు రామ్. ఈ పిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఎంత పేదరికంలో ఉండేవాళ్ళంటే ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు బయట పడుకోవాల్సిన సందర్భం. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చక్కగా పెంచారు. తరువాత స్కూల్లో మహదేవ్ అంబేద్కర్ అని ఒక గురువు గారు ఆ పిల్లవాడికి దొరికాడు. ఇటు తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళ మార్గదర్శనం, ఇటు మహదేవ్ అంబేద్కర్ యొక్క బ్రహ్మాండమైన మార్గదర్శనం, ఈ రెండు కలిస్తే భీమ్ అనే పిల్లవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా మారి మనందరికీ కూడా రాజ్యాంగం ఇచ్చే స్థాయికి ఆ పిల్లవాడు ఎదిగాడంటే దానికి కారణం అమ్మా నాన్నల ప్రేమ, ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శనం. అందువల్ల ఈ రెండు కలిస్తే తప్ప ఒక పిల్లవాడు ముందుకు వెళ్ళగలేడు. అబ్దుల్ అనే చిన్న పిల్లవాడు రామేశ్వరంలో పుట్టాడు. వాళ్ళ నాన్న అమ్మలు ఎంతో చక్కగా ఆ పిల్లవాడిని పెంచాడు. ఆ పిల్లవాడు తన తీరిక సమయంలో వెళ్ళి అమ్మతో వంటింట్లో ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో చర్చలు పెట్టేవాడు. ఈ రెండు చూసి ఆ పిల్లవాడు బ్రహ్మాండంగా ఎదిగాడు. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఇంకొక గొప్ప టీచర్ ఆ పిల్లవాడికి కలిశాడు. కాబట్టి అమ్మా నాన్నల ప్రేమ, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క బ్రహ్మాండమైన మార్గదర్శనం, ఆ అబ్దుల్ అనే పిల్లవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి భారతదేశ రాష్ట్రపతి కాగలిగాడు. ఎందుకంటే ఈ ఉదాహరణలు మీ అందరికీ ఎందుకు ఇస్తున్నానంటే మన బాధ్యత చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు మీ బాధ్యతను కనుక చక్కగా మీరు నిర్వహించగలిగితే, ఉపాధ్యాయులు ఇంత పెద్ద యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చే స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళ బాధ్యతను చక్కగా స్వీకరిస్తున్నారు, ముందుకు తీసుకువెళుతున్నారు. అదేవిధంగా మన బాధ్యతను కూడా మనం స్వీకరించాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఏం చెయ్యాలి అంటే, ఇంతకుముందే సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ మీ పిల్లవాళ్ళు స్కూల్కి వస్తున్నప్పుడు వాళ్ళ యూనిఫామ్ను చక్కగా నీట్గా మరియు బాగా ప్రెస్ చేసి ఉన్న యూనిఫామ్తో మీరు పిల్లల్ని పంపించండి అని ఒకటి చెప్పారు. రెండవది వారు చెప్పింది స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగించడం. అది అవసరమా లేదా అన్నది తల్లిదండ్రులు ఆలోచించాలి. మేము మొన్న వరంగల్లో ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో ఏం నిర్ణయించామంటే, పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత మన స్మార్ట్ ఫోన్లు మనము స్విచ్ ఆఫ్ చేసేయాలి. వాళ్ళందరికీ కూడా ఒక లాకర్లు కొనిచ్చాం అక్కడ. అంటే పిల్లలు రాగానే పెద్దలు ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఆ లాకర్లో వేసేసి పిల్లలతో సమయం గడపాలి అన్నది ప్రధానంగా నిర్ణయించవలసింది. అందువల్ల ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరు స్మార్ట్ ఫోన్లో కూర్చుంటే మీ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లే ఉంటారు. మీరు బిగ్ బాస్ కార్యక్రమం చూస్తే మీ పిల్లలు కూడా బిగ్ బాసే చూస్తారు. మీరు గనక సినిమాలు చూస్తే మీ పిల్లలు కూడా సినిమాలే చూస్తారు. కాబట్టి పిల్లలలో పరివర్తన రావాలంటే అది మన దగ్గర నుంచి మొదలవ్వాలని తల్లిదండ్రులు కోరుకున్న రోజున మళ్ళా భారతదేశం సోనేకి చిడియాలాగా ఒక బంగారు పక్షిగా మారగలదు భారతదేశం. కాబట్టి ఈరోజు సేజ్ స్కూల్ యొక్క యాన్యువల్ కార్యక్రమంలో మీరందరూ కూడా నిర్ణయించుకోండి. పిల్లల కోసం సమయాన్ని ఇవ్వండి, పిల్లలతో పాటు సమయాన్ని గడపండి.
పిల్లలతో పాటు టీవీ చూస్తే అది టీవీ సమయం అవుతుంది, కానీ పిల్లలతో మీరు ఇచ్చే సమయం కాదు. కాబట్టి మీరు సమయాన్ని గడపండి. మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, నేను ముంబైలో పనిచేస్తున్నప్పుడు. చాలా సిన్సియర్ ఆఫీసర్. అతను రోజు ఉదయం 8 గంటలకు డ్యూటీకి వచ్చి రాత్రి 10 గంటలకు వెళ్ళిపోయేవాడు. వాళ్ళకు చిన్న అబ్బాయి. వాడు ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగాడు, నాన్నను కలవాలి నేను, అసలు చాలా రోజులైపోయింది కలవడం అంటే. నాన్నగారు చాలా బిజీగా ఉంటారా అని వాళ్ళ అమ్మ చెప్పింది. నాన్నగారికి నెలకు ఎంత జీతం వస్తుందమ్మా అంటే 30,000 వస్తుందిరా అన్నాడు. అంటే ఆ పిల్లవాడు మ్యాథ్స్ క్యాలిక్యులేట్ చేసి రోజుకు 1,000 రూపాయలు వస్తుంది అనుకున్నాడు. అని వెంటనే తన అప్పటి వరకు సేవ్ చేసుకున్న డబ్బులు చూస్తే 750 రూపాయలు ఆ పిల్లవాడి దగ్గర ఉంది. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఆ పిల్లవాడు మెట్ల మీద కూర్చున్నాడు. వాళ్ళ నాన్న 10 గంటలకు వచ్చేసరికి ఆ పిల్లవాడు మెట్ల మీద కూర్చొని వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నావురా అంటే, నాన్న నాకు 250 రూపాయలు కావాలన్నాడు. ఐ వాంట్ 250 రూపీస్. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, ఏంటి అంటే, ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడండి, ఇచ్చేయచ్చు కదా మీరు అంటే. ఆయన 250 రూపాయలు ఆ పిల్లవాడి చేతిలో పెడతాడు. ఆ పిల్లవాడి ఇంటిలో పరిగెత్తి వాడి దగ్గరున్న 750 రూపాయలు, ఈ 250 మొత్తం కలిసి 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న ఇది ఒకరోజు జీతం, నాతో ఒక్కరోజు గడుపుతావా నువ్వు అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నను అడుగుతాడు. ఇది పిల్లలు మనల్ని కోరుకునేది మన దగ్గర. మాతో పాటు సమయం గడపండి, మాతో పాటు సమయం గడపండి అని పిల్లలు మనల్ని కోరుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న ప్రగాఢమైన విన్నపం ఏంటంటే, పిల్లలతో సమయాన్ని గడపండి, మంచి విషయాలను పిల్లలకు చెప్పండి. ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి. మీరందరూ బాగా చప్పట్లు కొట్టిన 2 విషయాలు, సినిమా పాటలకి పిల్లవాళ్ళు డ్యాన్స్ వేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టారు. IPL ఆ సాంగ్, ఆ మ్యూజిక్ టోన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరందరూ చప్పట్లు కొట్టారు. ఈ 2 నేను గమనించాను. కాబట్టి పిల్లలకు సినిమాలు మరియు క్రికెట్, ఈ 2 కూడా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి మళ్ళా మీరు కూడా అవే చెబితే వాట్ల ప్రభావం ఎక్కువ అవుతుంది. అందువల్ల సినిమాలు క్రికెట్ నుంచి పిల్లలను విశేషమైన గుణగణాలకు దిశగా మీరందరూ కలిసి గనక చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అమ్మలకు ముఖ్యంగా నేను చెబుతున్న విన్నపం ఏంటంటే, పిల్లల ప్రవర్తన మార్చడానికి అమ్మలు చాలా దోహదం అవుతారు. అందుకనే నేను చెబుతుంటాను ఎప్పుడు, పిల్లలకు క్యారేజీలు కట్టించేటప్పుడు 3 ఇడ్లీలు పెట్టి మనం ఏమంటాం, నువ్వే తినాలి అని అమ్మలు చెబుతుంటారు పిల్లలకి. కాబట్టి అమ్మలకు నేను చెప్పేది ఏంటంటే, అందులో ఇంకొక 4వ ఇడ్లీ పెట్టండి. పెట్టి పిల్లలకు చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ టిఫిన్ తీసుకురాకుంటే మీ బాక్సులోంచి ఒక ఇడ్లీ తీసి వాళ్ళకి ఇవ్వండి అని అమ్మలు చెప్పగలిగితే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారంటే, రేపు నేను సంపాదించింది ఇతరులకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆ విధమైన పౌరులుగా తయారవుతారు. లేకుంటే నేను సంపాదించింది నేనే తినాలన్న స్వార్థపరులుగా తయారవుతారు. కాబట్టి పిల్లల యొక్క ప్రవర్తన మార్చే శక్తి తల్లిదండ్రులకు మించి ఎవరికీ ఉండదు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల గుణగణాలని, వాళ్ళ ప్రవర్తనని, విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారం వచ్చే విధంగా మీరందరూ కూడా చేయగలిగితే, రాత్రి పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథను చెప్పి పిల్లలను పడుకోబెట్టండి. ఒక మంచి నీతి కథ చెప్పండి. ఒక చిన్న విషయాన్ని, మంచి విషయాన్ని వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎంత ఆనందిస్తారంటే, మా అమ్మ నాకు ఈరోజు చెప్పింది, మా నాన్న ఈరోజు నాకు ఈ విషయం చెప్పారని గర్వంగా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. కాబట్టి ఆ విధమైన మహత్తరమైన భూమిక పోషించే ఒక అద్భుతమైన అవకాశం అమ్మా నాన్నలకు వచ్చింది. కాబట్టి పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాం. కాబట్టి వాళ్ళను బాధ్యతాయుత పౌరులుగా తయారు చేయడం మన ముఖ్యం. ఎందుకంటే ఈ రిపోర్ట్ చివరిలో వాళ్ళు రాసింది ఏంటంటే, వీ వాంట్ టు మేక్ అవర్ చిల్డ్రన్ యాజ్ ది రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అని రాశారు. అంటే బాధ్యత గల నాగరికులుగా, ఒక మంచి వ్యక్తులుగా తయారు చేయడం మా అందరి యొక్క ఆశయం. కాబట్టి ఆ ఆశయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కలిసి గనక పనిచేయగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధించగలరని తల్లిదండ్రుల యొక్క శక్తిని గుర్తు చేయడానికి నేను ఈరోజు ప్రధానంగా వచ్చాను. ఎందుకంటే యాన్యువల్ డే రోజున మీరందరూ కూడా మీ పిల్లల ప్రదర్శనలు చూడడానికి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈ ప్రదర్శనలతో పాటు నేను చరిత గారికి, తర్వాత సీతామహాలక్ష్మి మేడం గారికి నేను చేసే విన్నపం ఏంటంటే, వచ్చే యాన్యువల్ డే నుంచి కేవలం పిల్లలు మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా ఇక్కడ పర్ఫామ్ చేసే విధంగా వాళ్ళని కూడా స్టేజ్ మీదకి తీసుకురండి. ఫ్యామిలీస్ కూడా పని చేయాలి. ఎందుకంటే థానేలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశాం మహారాష్ట్రలో.
ఎందుకంటే కుటుంబంలో పిల్లలు తర్వాత తల్లిదండ్రులు కలిసి గనక ఒక కార్యక్రమానికి ప్రిపేర్ అవుతే వాళ్ళ మధ్య బాంధవ్యాలు పెరుగుతాయి, వాళ్ళ మధ్య అనుబంధాలు పెరుగుతాయి, కుటుంబం యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ విధమైన ప్లానింగ్ చేయమని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలు చక్కని కార్యక్రమాలు ప్రదర్శించారు. మెరిట్లో కూడా చాలామంది పిల్లలు, తర్వాత స్పోర్ట్స్లో కూడా చాలామంది ముందుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ విషయం, పర్యావరణ విషయంలో కూడా చాలా విషయాలు ఈ స్కూల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి చాలా సంతోషపడుతూ, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. సాధారణంగా నేను వెళ్ళినప్పుడు పిల్లలు చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ మా జీవితంలో మాకు లక్ష్యాలు ఏముండాలి, గోల్స్ ఏముండాలి అని. అందుకనే ఆ పిల్లలకు 3 లక్ష్యాలు నేను చెబుతుంటాను. ఇప్పుడు ఇది మాకు అబ్దుల్ కలాం గారు మాకు చెప్పారు. మొదటి లక్ష్యం పిల్లలది, ఒకరోజు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి, శభాష్రా, శభాష్ అమ్మ, నిన్ను చూస్తే మాకు గర్వపడుతున్నారా, నీ వల్ల మా ఇంటి పేరు ఉజ్వలమైందిరా అని చెప్పి మీ అమ్మా నాన్నలు మీతో మాట్లాడగలగాలి. అంటే మీరు మంచి పనులు చేసి అమ్మా నాన్నలకు పేరు తీసుకురావాలన్నది మీ మొదటి లక్ష్యం. మీ జీవితంలో రెండవ లక్ష్యం ఏముండాలంటే, ఒకానొక రోజున నేను మా సేజ్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా నేను వస్తాను అని మీరందరూ కూడా అనుకోవాలి. మీరందరూ కూడా మీ స్కూల్కు ముఖ్య అతిథులుగా రావాలి. మీరందరూ కూడా మీ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి. మూడవ లక్ష్యం విద్యార్థులకు కావాల్సింది, నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకుంటానని చెప్పి మీ పిల్లలందరూ కూడా మీరు ఆలోచించాలన్నమాట. అంటే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించినప్పుడు మీ సంతకం కోసం జనాలు మీ వెంట పడతారు. ఆ విధంగా మీరు విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకుని ఈ అఖండమైన భారతదేశానికి అద్భుతమైన పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో ఉన్న వ్యక్తులైన మేము, మనం ముగ్గురం కలిసి పనిచేద్దాం, మళ్ళా ఒక అద్భుతమైన భారతదేశాన్ని తయారు చేద్దామన్న సంకల్పన మీ ముందు ఉంచుతూ, నాకు ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన సేజ్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ, మీ అందరి నాయకత్వంలో సీతామహాలక్ష్మి గారు, చరిత్ గారు, రోహిత్ గారు, తర్వాత నాయుడు గారు, వీరందరి మార్గదర్శనంలో ఎంతోమంది టీచర్లు, సపోర్టింగ్ స్టాఫ్, వీరందరూ కూడా ఈ స్కూలు మాది అన్న భావనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ భావనలతోనే మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందువల్ల భారత మాతకు ప్రజలు జై జయకారాల నినాదంతో ముందుకు వెళ్ళాలంటే మన జీవితాలు మార్చుకొని మనకు జై జయకారాలు కొట్టే విధంగా మీరందరూ మీ జీవితాలను మలుచుకుంటే మీకు వచ్చే జై జయకారాలు అవి భారత మాతకు వెళతాయని సందేశమిస్తూ, మనం అందరం కూడా ఆ స్థాయికి ఎదుగుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. Thank you, sir, for your appreciation and inspirational word.